next request Ms. Energom to come onto the dais to get the working order for biogas fixing from SCPs. నమస్కారం సార్. ఈరోజు ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మీరు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముందు ప్రిపరేటరీ యాక్టివిటీ కంప్లీట్ చేసుకొని ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు 1962 RRR సెంటర్స్, రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్స్ అన్ని మున్సిపాలిటీస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. ఈరోజు కూడా 6 చేశారు సార్. మేయర్ గారు కూడా ఈరోజు చేసి ఇక్కడికి వచ్చారు, ఫిర్యాదు కూడా. సో దీంట్లో ప్రధానంగా తమరు చెప్పింది ఏంటంటే సార్, తమరు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా మనకు ఏదైతే కొత్త చట్టం అయినాక పట్టణ ప్రగతి ప్రోగ్రాం లాంచ్ అయ్యే ముందు 18 ఫిబ్రవరి 2020 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు మినిస్టర్స్ తోటి, అందరు ఎమ్మెల్యేస్ తోటి, మేయర్స్ తోటి, చైర్మన్స్ తోటి, కలెక్టర్స్ తోటి, అడిషనల్ కలెక్టర్స్ తోటి స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే పట్టణ ప్రగతిలో ప్రధానంగా పరిశుభ్రమైన పట్టణం ఉండాలి, సైంటిఫిక్గా దాన్ని మేనేజ్ చేయాలని చెప్పారు సార్. సబ్సిక్వెంట్గా తమరు ఇచ్చిన ఏదో ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు మనం మున్సిపాలిటీస్లో ఈ RRR సెంటర్స్ కాకుండా 206 మనం డిఆర్సీసీ చేసినాం, డ్రై రిసోర్స్ రీసైకిల్ సెంటర్స్ పెట్టాం సార్. ఇందాక కూడా తమరు వచ్చేటప్పుడు అడిగారు. దీంట్లో ఎందుకంటే డిఆర్సీసీలో రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కనుక ఈ 206లో 87 మహిళా గ్రూపులే మెయింటైన్ చేస్తున్నాయి సార్. పర్ ఇయర్ 8.3 crores సార్, 6.3 crores దే ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ ద డిఆర్సీసీ సార్. ఇన్ అడిషన్ టు దట్ తమరు చెప్పారు మున్సిపాలిటీలో, స్మాల్ మున్సిపాలిటీలో కాంపోస్ట్ సెంటర్స్ పెట్టమన్నారు. అట్లా 229 కాంపోస్ట్ సెంటర్స్ పెట్టినాం. అది మోస్ట్లీ మున్సిపాలిటీస్ అండ్ ఎస్హెచ్జీస్ కూడా రన్ చేస్తున్నాయి సార్. 8.7 crores పర్ ఇయర్ దే ఆర్ ఎర్నింగ్ సార్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సార్, మొన్న మే 20th నుంచి ప్రారంభించారు. దీంట్లో ప్రధానంగా మహిళా సమాఖ్యలే రన్ చేస్తున్నాయి సార్. విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ KTR సార్, ఐ రిక్వెస్ట్ బికాజ్ 25 groups who are maintaining surrounding municipality they have come సార్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఒక 1 minute తమరు పర్మిట్ చేసినట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్. అంటే ఇందులో ప్రధానంగా తమరు చెప్పింది ఏంటంటే సార్, మనం డిఆర్సీస్ పెట్టినా కానీ జనరల్గా చాలా హౌసెస్లో మనం స్పెసిఫిక్గా పోయి మన ఈ ఏదైతే ఓల్డ్ బుక్స్ కానీ, యూజ్డ్ ఫుట్వేర్ కానీ, అండ్ ఆల్సో క్లోత్స్ కానీ, టక్కన్ ఐటమ్స్ లైక్ డబుల్ కార్డ్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఉన్న వాటి కూడా వేరే వాళ్ళు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అందుకని కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేయడానికి, కమ్యూనిటీ కన్సీవ్డ్ ఇంటర్వెన్షన్లో చేయడానికి కోసమని వాళ్ళనే ఇవి టేకప్ చేయమనం. అందువల్ల కమ్యూనిటీ ఓనింగ్ అప్ ఇవి కూడా పెరుగుతుంది. తమరు పర్మిట్ చేస్తే 3 SLF గ్రూప్స్ దే కెన్ కమ్ అండ్ 1 minute సార్కు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్లీజ్ కమ్, ముగ్గురు రండి. దే ఆర్ ఫ్రమ్ ద సరౌండింగ్ మున్సిపాలిటీస్ అండ్ ఆల్సో సమ్ కంటోన్మెంట్స్. రమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి నంద. నేను వచ్చేసి ఫిర్యాదుగూడ కార్పొరేషన్ నుండి రావడం జరిగింది. నేను SLF నుండి, బుద్ధానగర్ SLF నుండి చేస్తున్నాను. RRR సెంటర్స్ మా దగ్గర కార్పొరేషన్లో 26 RRR సెంటర్స్ నడుస్తున్నాయి. 26 వార్డులు ఉన్నాయి. 26 RRR సెంటర్స్ రన్ చేస్తున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మా RRR సెంటర్స్కి స్టార్ట్ చేయకముందు 3 days ముందు నుండి SHG ఉమెన్స్ని అండ్ కాలనీ ప్రెసిడెంట్స్ని అండ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీస్ని, అంటే లోకల్గా వాలంటరీగా వచ్చే వాళ్ళందరినీ కూడా అవగాహన RRR సెంటర్ గురించి అవగాహన కల్పించడం అనేది జరిగింది. తర్వాత మే 20 నుండి RRR సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడికి మాకు 26 సెంటర్స్కి వచ్చేసి 16 టన్నుల వరకు మేము క్లాత్ కానీ, షూస్ కానీ, పుస్తకాలు కానీ, అంటే మనకు గేటర్ కమ్యూనిటీస్లో ఉన్నవి వాళ్ళు వాడుకొని వస్తువులు ఏమైనా ఉంటే అవి కూడా మాకు RRR సెంటర్కి ఇవ్వడం జరిగింది. ఫ్రిడ్జ్లు కానీ సార్ చెప్పినట్లు చాలా ఐటమ్స్ అందులోకి రావడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు కూడా మేము 50% వరకు మళ్ళీ నీడెడ్ పర్సన్స్కి ఇవ్వడం అనేది జరిగింది. అందులో వచ్చేసి మాకు ఇంకా రిమైనింగ్ ఉంది. స్టాక్ ఉన్నటువంటి దాన్ని మాత్రం అంటే టాయిలెట్స్ ఉన్నాయి మా దగ్గర, పబ్లిక్ టాయిలెట్స్లో కూడా షెటర్స్ ఉన్నాయి. అక్కడ ర్యాక్లు ఏర్పాటు చేసుకొని మెటీరియల్ని, అంటే టాయిలెట్స్ కూడా SHG ఉమెన్స్నే మెయింటైన్ చేస్తున్నాము. SLF నుండి TLF నుండి కూడా మెయింటైన్ చేస్తున్నాం కొన్ని టాయిలెట్స్ని.
అక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడ అది మాకు నీడెడ్గా అవసరం ఉన్న సమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ నీడెడ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో మేము ర్యాక్లు ఏర్పాటు చేసుకొని ఆ ర్యాకులలో మిగిలిన మెటీరియల్ అంతా స్టోర్ చేసుకోవడం జరిగింది. అవసరమైన పర్సన్స్ అక్కడికి వచ్చి టేకప్ చేసుకునేలాగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగిలిన అమౌంట్ ఉంటే మిగిలిన అంటే మాకు మెటీరియల్ ఉన్నది, ఆ మెటీరియల్ వచ్చేసి ఐటీసీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళ రిమైనింగ్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మాకు ఈరోజు మెగా మేళా అనేది పెట్టుకున్నాము ఫంక్షన్ హాల్లో. ఆ మెగా మేళలో వచ్చేసి ఇంకా 4 టన్నుల వరకు మాకు రావచ్చు. దాన్ని కూడా ఐటీసీ వాళ్ళతోని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి మెటీరియల్ని కూడా ప్రతి ఒక్కటి కూడా వినియోగించుకొని అక్కడ నుండి మిగతా ఐటీసీ వాళ్ళతో కానీ ఆస్కీ వాళ్ళతో కానీ ఒప్పందం చేసుకొని సద్వినియోగం చేసుకుంటాము. ఈ అవకాశం కలిగించినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మెట్మా సిఎండి అండ్ సిఎండి గారికి నమస్కారం. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. నా పేరు సువర్ణ, నేను పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చాను. మాది 20 నుంచి RRR సెంటర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను 20 వార్డులో నుంచి చేయడం జరిగింది. మా సరౌండింగ్స్ మొత్తంలో నేను RRR సెంటర్లో ఉన్న దగ్గర మాత్రం అన్ని గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ వెళ్ళి అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ తీసుకొచ్చి మాకు క్లాత్స్ కానివ్వండి, బట్టలు, బుక్స్, వాళ్ళ ఫర్నిచర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మేము కూడా కొన్ని ఫర్నిచర్స్ని అన్ని అక్కడ దగ్గరలో ఉన్న ఆర్గనైజేషన్ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బుక్స్ కానివ్వండి, క్లాత్స్ కూడా అక్కడ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా వచ్చి 25% మాత్రం వాళ్ళకి డొనేట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నేను మేడిపల్లి సమైక్యలు సంఘం సభ్యురాలని. మాది పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్. మా 24వ వార్డులో మా ఓంవిఆర్ కాలనీ పార్కులో RRR సెంటర్ని మే 20 నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. మేము ఈ RRR సెంటర్లో ఇంటింటికి వెళ్ళేసి RRR సెంటర్ గురించి మేము అవగాహన కల్పించడం జరిగింది ప్రజలకి. మేము RRR సెంటర్లో బట్టలు, వాషింగ్ మిషన్, ప్రింటర్, చైర్స్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఐటమ్స్ని మేము అనాథాశ్రమాలకి సోఫా సెట్లు, బట్టలు ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదములు. Thank you, sir. So these RRR centers will become super activated if we can monetize and make a bit of resource available to the SHG groups, and otherwise they will become more of a collection points. So here, just as an illustration, we have with us Mr. Jaideep, who has come from Bombay. He is willing to invest resources. He wants to set up a shop here to convert the material into useful products. So Jaideep, just show what sort of products you are willing to do. He has come for this event just to show that all he needs is a kachra material, and he would invest and he would convert into various products, and then he will give back money to them. He is from the fashion industry, but I think he is branding all this recycled material. Is part of our Wash Innovation Hub network member.
Jaideep, the idea is that some of the proceeds of this should go to our SHG groups. It's not only for commercializing, but part of the money should go back to them so that it becomes a complete viable model. Otherwise, it will become one way. It still becomes linear. Yeah, exactly. Thank you, Jaideep. సో సార్ ఈ యొక్క మొమెంటమ్ని మనము తెలంగాణలో మొదలుపెట్టాము. అయితే ఈ మొమెంటమ్ని కంటిన్యూస్గా ఇంకా మనము ఎక్కువ స్థాయిలో తీసుకెళ్ళాలి. అయితే ఒక్కొక్క వార్డ్లో ఒక ఆర్ఆర్ఆర్ సెంటర్ పెట్టడము, లైక్ వైజ్ ఒక ఆర్ఆర్ఆర్ డే మీరు ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేశారు. 10 నిమిషాలు మస్కిటో ఎరాడికేషన్ కోసము ఆన్ 10 AM 10 minutes అనే క్యాంపెయిన్ ఏదైతే పెట్టామో, అలానే సాటర్డే రోజు ఒక రీథింక్ డే అని పెట్టి ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్ని యాక్టివేట్ చేస్తే మన ఎస్హెచ్జి గ్రూప్స్ కావచ్చు ఆర్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కూడా they will get very, very vibrant and they get a complete continuous flow of material. I think if you could consider this idea, I think we can be taken forward. Without taking much time, now I invite our chairperson, Padmanabhi Garu, to give his inaugural address. The darling Minister of Telangana, Shri KTR Garu, Transport Minister of Telangana, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఇది ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ లాగా స్టార్ట్ ఇన్ హౌస్ ఫంక్షన్ లాగా మొన్న స్టార్ట్ చేశాము. ఇది ఈ చారి గారు ఈ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా పెట్టాను, అది ఇనాగ్రేట్ చేదురు కానీ మీరంటే తప్పకుండా చేస్తానని చెప్పాను నేను. బట్ దెన్ చారి ఈజ్ ఎ బిట్ ఆఫ్ ఎ మ్యాజిషియన్. You see his dress also, you know, he creates magic from everywhere. So he has converted this into such a huge meeting with so many agenda items involved in that. One is, of course, the World Environmental Day, the 50th, this one. The second is this RRR business, including our sisters from the self-help groups. Then the MOUs signed with them, and the great achievement by the water board, our friend, this one, he was telling me that the Nagarjuna Sagar project lo dead storage undi. A dead storage enduku upayogam. He has been drawing out of the dead storage now to give water of how many cusecs he mentioned. I won't know the figures, but so fantastic work is going on. So he has involved all these people in this particular, this one, and one ribbon cutting. I mean, we have cut, I think the minister must have been tired. He must have cut about 5 or 10 ribbons, you know, today for various functions. So all this credit on one hand goes to Chari, but I wanted to say one thing. We must all be grateful to Shri KTR Garu for the simple reason. The first reason is he has given us a wonderful, livable city, Hyderabad. You know, after retirement from Government of India, I came here around the time the Telangana state was being formed, 2014 or so. And the Chief Minister and Sri Ramarao Garu were kind enough to call me because of my experience as Municipal Commissioner in Bombay to talk to the municipal corporators and all that. At that time, they had all the plans to make this Hyderabad into a great city. So they asked me, I said, sir, you can have many things, but it should be a livable city. I mean, people should be happy living there. And I think he has achieved this in these last 10 years. I can see the change that has taken place. Yeah, keep the city running. And kuda cheppanu KCR ante. That is the one. Thank you, sir, for remembering that. And I keep watching the development that's going on. The amount of roads that have been built in the last 10 years is fantastic. Lakes are drying up, this, that and all we say, but Durgam Cheru Lake, first project he had taken up, then Malcolm Cheru Lake, and various other things. And I know far away also there is that bird migration lake. It hasn't been very successful.
Aminpur, but we are still doing it. And then roads, the landmarks in the city, the various things, and the new secretariat. In fact, I was just talking to the urban development secretary. He was saying, forget about the building and all that, but it is functional building. It has become so easy now to work. The minister and his team sit together. If there are two departments like Ramarao Garu, he has got municipal administration and IT and all that. Now, both wings, on one side the IT people, on the other side these people, minister, and then there is a conference room. So you don't have to go searching everywhere and all that. Then another idea these people have got is that for the heads of the departments also they are going to build a tower next to that. It's a great thing, sir, what you are doing. I am from the Maharashtra cadre. I have seen the secretariat is in Bombay, but most of the heads of the departments are located in Pune. You know, when you have to talk to that fellow, you have to call him. It takes about 3 days for him to come. Appointment తీసుకుని రావాలి వాళ్ళు. So that is the type of thing. So many things have been done. And greenery, I mean the amount of greenery that the city has got is again fantastic. My friends keep traveling, Andhra, people who have come from there, from here to Vijayawada, they keep on going. And everybody tells me, earlier when we are going on the road, it is all dry lands and nothing else and all that. But today, it is all green on either side of the road. And Hyderabad, whoever thought that Telangana can produce the maximum amount of rice in this country? I mean, it's something, and this has happened even before your the famous project, Kaleshwaram, has happened. So I think some fantastic work is being done here, and it's #1 city, and I think the credit goes to the CM, and to him I keep on saying this repeatedly ad nauseum to everybody I have come across. So I think we are grateful to him for giving us a beautiful city. Sir, there are 1 or 2 suggestions I would like to make. One is intellectual, this one. In Delhi, we have what is called the India International Center. It's a center where all the thinking heads, you know, intellectuals, they all come and then they share their thoughts and all that. I think you should create something like that, a Hyderabad International Center, where you have launched the, what is it called, Neopolis, a new city. I had gone and seen it. It's beautiful. It's a fantastic development. You have given land to Sharada Peeth or whatever. I think you should give land to the Hyderabad International Center also. And so I don't want to elaborate more on that. And one more thing is, today I am extremely happy to see that our sisters from the self-help group have come and talked to them. This is very, very important. Unless people's involvement is there, nothing can get done. I had the occasion to speak once about the Telangana biodiversity plan. The biodiversity authority was created God knows, 15 years ago. And then there is but there is no plan. Nothing has happened. But we organized, because CIPS, that is Center for Innovations in Public Systems, is a part of ASCII. So we organized a meeting and we called everybody, panchayats, from panchayat onwards, panchayat samiti, self-help groups and all that. And so many ideas have come up from them. And we have been asked, ASCII has been asked to prepare a state biodiversity plan, which we are making. But with inputs from all these people, you know, how biodiversity. Otherwise, if only technologists and the scientists have to do, they would never be able to do it, a biodiversity plan. I am happy that ASCII has taken up this work. Similarly, you have the Forest Development Corporation here. ASCII is doing some work on that. You know, we are creating their, you know, completely renovated mandate, you know, to be given to them. So in our own way, we are trying to do things. We are grateful to you for your love and total commitment to ASCII. We have started, with your blessing, the water hub and the WASH. And the WASH, 3 editions of that meeting have been conducted here. A lot of people have been given awards for their innovations in the water area. And Chari had gone to Goa in February and organized a big meeting there in Goa.
and he was telling me that he is going to organize one in Uttarakhand. So, talk of water, talk of sewage, talk of wastewater, waste material disposal, talk of 3 Rs. For everything, you would give a new name. You have called it 3 Rs. He calls it rethink. So, we are with you. We are totally supportive of you, whatever knowledge. We are your knowledge partners in so many other things. And it's very great that you have found time to come here and brought all these people together from various agenda items. And I once again thank you and your minister colleague and your officers profusely. Thank you, sir. Thank you very much, sir. As Mr. Danakishore mentioned, in the recent global summit which was held in Berlin, first of all, these Europeans have a limited perspective about what happens in India, also in some of the developing emerging economies. But when they heard about how the wastewater is completely tied up and treated, also it's going to be recycled in a significant way, they were actually flabbergasted. In fact, they were all queuing up to him to understand how the city is actually able to achieve. I was also I was a witness to that. Often mana oka manchitanalu manam chesevi manam cheppukom. In fact, all of us should help, I would say, co-create a positivity around some of the developments, as our chairman said. Definitely it's a livable city, but I think we need to speak about it. And likewise, as I said, when we benchmark with the European cities, that Hyderabad is actually at par with them, I was so super proud about the whole initiative. So I think we need to live up to the citizens' role in co-creating some of the positivities. I am thankful to Mr. Danakishore for anchoring this whole wastewater recycling. One more interesting idea that, in fact, Arvind Kumar sir is actually pushing it. In the buildings that we have, the multi-story buildings, commercial buildings, can we make them not only net zero energy, but can we make them net water neutral? ఇది అసలు వాళ్ళకి యూరోపియన్స్కి తర్వాత అమెరికన్స్కి ఈ కాన్సెప్ట్ అసలు లేదు ఇది. The building the water which used in the building gets recycled for flushing, gets recycled for gardening and various other things. It's a zero liquid discharge buildings అనేది Hyderabad is actually a think tank for this. And in fact, the policy is also being underway. So these are some of the futuristic ideas that Hyderabad, Telangana is actually putting forth for India and from India to the rest of the world. So I think these are some of the developments that are happening, and I'm super proud to be part of this development. Without taking much time, I now invite Honorable Minister to deliver his keynote address, and I'm very thankful to him for coming down, and I request him to start. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు, గౌరవనీయులు చైర్మన్ ఆస్కి పెద్దలు పద్మనాభయ్య గారు, డాక్టర్ పద్మనాభయ్య గారు, గౌరవనీయులు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శ్రీ అరవింద్ కుమార్ గారు, గౌరవనీయులు మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండి గారు శ్రీ దానకిషోర్ గారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయులు సత్యనారాయణ గారు, రిచర్డ్ సల్దానా గారు, సీమాజీ ఫ్రమ్ యూనిసెఫ్, అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డయస్, ఆఫ్ ద డయస్, వేదిక ముందున్న వివిధ సంస్థల ప్రతినిధులందరికీ, ఆస్కి కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న సమావేశంలో మీ అందరికీ కూడా ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. యూ కుడ్ నాట్ హ్యావ్ ఫౌండ్ అ బెటర్ సెట్టింగ్ ఫర్ దిస్ మీటింగ్ చారి గారు, థ్యాంక్ యూ. ఎండాకాలంలో కూడా చల్లగా ఉంది చెట్ల వల్ల, కాబట్టి వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఆర్గనైజింగ్. ఏసీ ఆడిటోరియంలో కంటే కూడా చాలా చక్కగా ఇంత అందమైన ఆవరణలో ఇంత అందమైన మరి పరిసరాల్లో ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పద్మనాభయ్య గారు మాట్లాడుతూ మన నగరం జీవన ప్రమాణాలలో లివబుల్గా ఉంది, అంటే నివాసయోగ్యంగా ఉంది, దాన్ని తీర్చిదిద్దినందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు అని చెప్పారు. తప్పకుండా వారు చెప్పిన దానిలో వాస్తవం ఉంది.
కానీ ఇంకా జరగాల్సిన పని కూడా చాలా ఉంది. నిజమేంటంటే సరిగ్గా 9 ఏళ్ల కిందట, ఇప్పుడే 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తెలంగాణ 9 ఏళ్ల కింద ఏర్పాటైనప్పుడు నగరం గురించి, రాష్ట్రం గురించి, నాయకత్వ దక్షత గురించి, ఇక్కడ ఉండే మౌలిక వసతుల గురించి ఆనాడు ఎన్నో అపోహలు, ఎన్నో అనుమానాలు ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఎక్కడ ఏ ర్యాంకింగ్ తీసుకున్నా, అది ఏ రకమైన డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏ రకమైన సబ్జెక్ట్ అవ్వచ్చు, ప్రతి దానిలో ఈరోజు అగ్రభాగాన్ని నిలుస్తూ దేశానికే దిక్సూచిగా తెలంగాణ మారింది అనడంలో పెద్ద అతిశయోక్తి ఏమీ లేదని నేను భావిస్తా ఉన్నా. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నిన్ననే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి ఢిల్లీ బేస్డ్ సంస్థ వారు ఒక నివేదిక విడుదల చేశారు. పర్యావరణానికి సంబంధించి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏ రాష్ట్రం అత్యుత్తమంగా పనిచేస్తోంది, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రజలు చక్కగా పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్న భాగంలో దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు అని చెప్పి ఒక సవివరమైన, సమగ్రమైన నివేదికను వారు విడుదల చేయడం జరిగింది. అందులో అన్ని రంగాల్లో ముందున్నట్టుగానే తెలంగాణ పర్యావరణ పరిరక్షణలో కూడా అగ్రభాగాన ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా ముందుకుంది అని చెప్పి వారు కూడా స్వయంగా నిన్ననే నివేదిక విడుదల చేయడం రాష్ట్ర ప్రజలుగా మనందరికీ గర్వకారణమనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన స్పృశించని, ఆయన ఆలోచించని ఏ రంగం కూడా లేదు. సాగునీరు కానీ, తాగునీరు కానీ, అటవీ సంపదకు సంబంధించి కానీ, పరిశ్రమలు కానీ, పంచాయతీరాజ్ కానీ, పట్టణాభివృద్ధి కానీ, ఏ రంగమైనా తీసుకోండి, సంక్షేమం కానీ, ఇంకోటి కానీ, ఏ రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు తనదైన ముద్ర వేయకుండా, తనదైన ఆలోచన ధోరణిని ప్రవేశపెట్టకుండా ఏ రంగాన్ని కూడా ఆయన విస్మరించలేదు, ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. అయితే ఇందాక ఇంకా జరగాల్సిన పని చాలా ఉంది అని నేను అన్నమాట కూడా ఊరికేనే అనలేదు. ఇవాళ హైదరాబాద్, తెలంగాణ ఏ నివేదిక వచ్చినా అందులో అగ్రభాగాన ఉంటున్నమాట వాస్తవమే. కానీ అది భారతదేశంలో మాత్రమే. ఉదాహరణకి మర్సర్ అని ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ లివబిలిటీ ఇండెక్స్ అని చెప్పి విడుదల చేస్తుంది ప్రతి సంవత్సరం. ఏ నగరాలు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాలు, క్వాలిటీ ఆఫ్ లివింగ్లో జీవన ప్రమాణాలు ఎక్కడ మెరుగ్గా ఉన్నాయని చెప్పి నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు. 2015 నుంచి 2020 వరకు వరుసగా 5 సంవత్సరాల పాటు వాళ్ళు భారతదేశంలోని అన్ని నగరాలు, అన్ని పట్టణాలు స్టడీ చేసిన తర్వాత వారు ఇచ్చిన ర్యాంకింగ్ ఏమంటే హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా అమంగ్ ఆల్ ఇండియన్ సిటీస్. బట్ నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేనేం చేశా అంటే, సరే హైదరాబాద్ మంచిది, మంచి నగరం, దేశంలో అత్యుత్తమం అంటున్నారు కదా, మరి ప్రపంచంలో ఎక్కడున్నాం మనం అని చెప్పి నేను అదే సంస్థ, ఎందుకంటే దే ఆల్సో ర్యాంక్ వరల్డ్ సిటీస్ ఆన్ ద సేమ్ లివబిలిటీ ఇండెక్స్, ప్రపంచంతో పోలిస్తే మనం ఎక్కడున్నామని చెప్పి నేను ఒక క్యూరియాసిటీ కొద్దీ, ఉత్సుకత కొద్దీ ఆ రిపోర్ట్ తీసుకొని చదివిన. హైదరాబాద్ మే బీ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా, బట్ హైదరాబాద్ ఈజ్ ర్యాంక్డ్ 142nd ఇన్ ద వరల్డ్. అంటే మనం ఇంకా చాలా వెనకాల ఉన్నాం. మనది మనం డబ్బా కొట్టేసుకొని మనది మనం చాలా బాగా చేస్తున్నాం అంటే ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాదు భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే బాగానే ఉంది. కానీ ప్రపంచంతో పోలిస్తే విశ్వనగరం కావాలనుకుంటే మాత్రం ఇంకా చాలా అడుగులు, చాలా దూరం, చాలా మైళ్ళ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన, ఒక స్పష్టమైన ఎజెండా, దక్షత గల నాయకత్వం, అదేవిధంగా అన్నింటికి మించి ఇతరులతో కలిసి పనిచేసే మనస్తత్వం ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, నో ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎ రెపాజిటరీ ఆఫ్ విజ్డమ్. అంటే ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ సర్వం నాకే తెలుసు, ప్రపంచంలో ఎవరికి ఏమీ తెలియదు, అందరూ తెలివి తక్కువ వాళ్ళు, నేనొక్కడిని మాత్రమే, నాకొక్కరికి మాత్రమే తెలివి ఉంది, విజ్ఞానం ఉంది, ఎవరికి ఏమీ లేదు అనుకుంటే ఎక్కడికి పోలేవు. పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, పర్స్యూట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ సంథింగ్ దట్ కెన్ ఓన్లీ బి కొలాబరేటివ్. ఇది వారు ఎప్పుడు చెప్తా ఉంటారు మాకు. అందుకే ఐఎమ్ రియల్లీ డిలైటెడ్ దట్ వీ ఫౌండ్ అన్ ఐడియల్ ఫాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆస్కి. నిజంగా కూడా ప్రొఫెసర్ శ్రీనివాసాచారి గారు కానీ, వారి బృందం, పద్మనాభయ్య గారి మొత్తం టీం కానీ మాకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏదైనా అర్బన్ రిఫార్మ్స్ విషయంలో కానీ, అర్బన్ ప్రాక్టీసెస్ విషయంలో కానీ ఏదైనా సందేహం వచ్చినా, అనుమానం వచ్చినా, ఏదైనా డైరెక్షన్ కావాల్సి వచ్చినా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటూ, ఈ నగరం మా నగరం కూడా
ఈ రాష్ట్రం మా రాష్ట్రం కూడా ఇది బాగైతే అందరికీ లాభం, దేశం మొత్తానికి దిక్సూచిగా మారుతుందనే పద్ధతుల్లో వారు ఎప్పుడు మాకు కలిసి వస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మొత్తం ఆస్కీ ఫ్యామిలీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా బాధేస్తుంది. మేము ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు ఇప్పుడేమో నిరంతరాయంగా చేస్తున్నాము మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి మేము మాన్సూన్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీంతో కలిసి కూర్చొని చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. అంటే రొటీన్గా చేసే కొన్ని కార్యక్రమాలు వాటితో పాటు భిన్నంగా ఏం చేయాలి ఈ ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా బాధేస్తుంది. ఈ నాలా క్లీనింగ్ అంతా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ వర్షం పడి నాలాలు పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడకూడదు, రోడ్లు పాడు కాకూడదు, ఏ రకంగా కూడా స్టామ్ వాటర్ అనేది కిందికి వెళ్ళిపోవాలి అనే ప్రయత్న భాగంలో ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం ఆలోచన. కానీ ఆ నాలాల క్లీనింగ్ చేసేటప్పుడు అందులో వచ్చే సామాన్లు తీస్తే వచ్చే పూడిక తీస్తే వచ్చే కొన్ని చూస్తూ ఉంటే నిజంగా గుండె కలుక్కుమంటుంది. అప్పుడప్పుడు అందులో మాకు సోఫాలు దొరుకుతాయి, పరుపులు దొరుకుతాయి, దిండ్లు అంటే మెత్తలు అవి దొరుకుతాయి. ఇక అసలు అక్కడ దొరకందంటే ఉండదు. సూపర్ మార్కెట్లోనన్నా ఏమైనా దొరుకుతుందో దొరకదో కానీ నాలాలో పూడిక తీస్తే మాత్రం అన్నీ దొరుకుతాయి. అది ఎందుకింత అనాగరికంగా ఎందుకింత సిల్లీగా ఆలోచిస్తాం మనది మనం అనేది కూడా అర్థం కాదు. అంటే ఒక సమాజంలో నాగరిక సమాజంలో బతకాలనుకునేవారు ఎవరు కూడా ఆలోచించని విధంగా, నాగరిక సమాజంలో నాగరికంగా మెదలాలనే సోయున్న వాళ్ళు ఎవరు ఆలోచించని విధంగా నాలా నాది కాదు, రోడ్డు నాది కాదు, ఇల్లు మాత్రమే నాది, బయట మాత్రం నాది కాదు, అది ప్రభుత్వం బాధ్యత అనే విధంగా ఒక నిర్లిప్తత, ఒక ఉదాసీనత, నాకు సంబంధం లేదు, నాకు పట్టి లేదు అన్నట్టుగా ఏదైతే ఒక అలక్ష్య ధోరణి ఉందో ఇది నిజంగా కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు కుమ్మరించినా ఆ మార్పు రానంత కాలం ఇది నేను నిష్కర్షగా నిక్కచ్చిగా చెప్తున్నా. ఎందుకంటే నేను మున్సిపల్ మంత్రిగా ఒకవైపు మున్సిపల్ మంత్రిగా ఉన్నాను, మరొక వైపు ఐటీ ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా ఉన్నాను. నేను ఎప్పుడు మా మినిస్ట్రీరియల్ కొలీగ్స్ కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా అధికారులకు కానీ ఎప్పుడన్నా ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్తా ఉంటాను, ఐటీ ఇండస్ట్రీస్ జాబ్ ఏమో అది చాలా గ్లామరస్ జాబ్. అందులో సూట్ వేసుకోవచ్చు, బూట్ వేసుకోవచ్చు, కొద్దిగా తిరగొచ్చు, అక్కడ ఇక్కడ ఫోటోలు దిగొచ్చు, అక్కడ ఇక్కడ పోయి ఎంఓయూలు కుదుర్చుకోవచ్చు, చక్కగా పెట్టుబడులు రాబడుతున్నామని చెప్పి అందమైన ప్రకటన వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, దానికి అప్లాజ్ కూడా వస్తుంది. కానీ మున్సిపల్ జాబ్ ఎట్లాంటి జాబ్ అంటే ఇది 24 గంటలు కష్టపడ్డా మీకు థ్యాంక్స్ చెప్పే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. కానీ ఒక్కరోజు మున్సిపాలిటీ పనిచేస్తే మాత్రం తెల్లారి ఎన్ని తిట్లు తిడతారంటే ఇక అది మనం వినలేము. వాళ్ళ రేపు సోషల్ మీడియాలో కానీ ఇంకోటి కానీ వినలేము, తట్టుకోలేము. అట్లాంటి పరిస్థితి. ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. కానీ ఒకటి వాస్తవం, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ అయినా నిజంగా నగరం బాగుపడాలన్నా గవర్నమెంట్ సరిగ్గా పనిచేయాలన్నా పురపాలన అనే ఒక పదంలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అనే అర్థం ఇమిడి ఉంది. పౌరుల భాగస్వామ్యం లేకపోతే కొంతమంది అధికారులు వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ సంఖ్యలో ఉండే అధికారులు లేదా మా చెల్లెళ్ళు, మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండే చెల్లెళ్ళు వాళ్ళు మాత్రమే అనుకుంటే ఏమీ కాదు. అందరం కలిస్తేనే, అందరం కలిసి కదిలితేనే మార్పు వస్తుంది. ఆ మార్పు మనం ఆశించిన స్థాయిలో మన పిల్లలకైనా కనీసం నాగరికంగా బతికే ఒక పరిస్థితి వస్తుంది. నిజంగా చాలా సందర్భాల్లో ఎక్కడైనా బయట దేశం పోయొచ్చి భారతదేశంలో అడుగు పెట్టంగానే ఒక మిక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది. బయట దేశాలకు ఎక్కడ పోయొచ్చినా ఇక్కడ అడుగు పెట్టగానే యూ గెట్ అ వెరీ మిక్స్డ్ ఇంప్రెషన్. అరే ఎందుకు ఇట్లా ఉంది, మన దేశం మాత్రం ఇట్లా ఎందుకు ఉంటుంది? అక్కడ వేరే దేశాల్లో ఎవరైనా రోడ్డుకు అడ్డం వస్తే మనం కారు నడిపేటప్పుడు ఒక నిమిషం ఆగుతారు, ఆగి వాళ్ళని పోనిచ్చి వీళ్ళు పోతారు. మన దేశంలోనేమో అడ్డం వస్తే హారన్ కొట్టి వాళ్ళని ఆపి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అక్కడ నిలిపేసి రోడ్డు మధ్యలోనే వాళ్ళ చిన్నపిల్లల ముసలోళ్ళ నడవగలుగుతున్నారా నడవలేరా ఏమీ లేదు, మన లొల్లి మనకు, నేను ముందు పోవాలి, నేను ఎట్టి పరిస్థితిలో వాళ్ళకంటే ముందు దాటుకొని పోవాలి, వాళ్ళకి చిన్నగా టక్కరైనా పర్వాలేదు కానీ నేను మాత్రం పోవాలి. ఇట్లా కొన్ని అనాగరికమైన లక్షణాలు మన సమాజంలో కోకొల్లలు ఉన్నాయి. ఈ రోడ్డు నాది కాదు, ఆ నాలా నాది కాదు, మా చెరువు నాది కాదు, అది మున్సిపాలిటీ వాడు చూసుకోవాలా, వాడి బాధ్యత, నాకేం బాధ్యత, నాకేం పట్టి, ఈ లెక్కలేనితనం చాలా ఉంది. ఎంతో కొంత ప్రయత్నం జరుగుతుంది. రోడ్లు వేస్తున్నాము,
ఎల్ఈడి లైట్స్ మొత్తం పెట్టాము. హైదరాబాద్లోనే కాదు, ప్రతి మున్సిపాలిటీలో పెట్టాము, ప్రతి ఊరిలో పెట్టాము. తద్వారా విద్యుత్ సేవ్ అవుతోంది. దాంతోపాటు మన వెలుగులు కూడా బ్రహ్మాండంగా కనబడతా ఉన్నాయి. పర్యావరణ దినోత్సవం కాబట్టి అది కూడా చెప్పుకోవాలి. మేము ఏమేం జరిగిందో కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందులో చాలా సందర్భాల్లో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అన్నారు. ట్రిపుల్ ఆర్ అంటే మళ్ళీ చాలామందికి నేను ట్రిపుల్ ఆర్ అంటే సినిమానే గుర్తొస్తుంది. మరి రాజమౌళికి చెప్పి దీని మీద సినిమా తీయించాలో ఏందో తెలియదు కానీ, ఎందుకంటే ట్రిపుల్ ఆర్ అనగానే మళ్ళీ నాటు నాటు సాంగు, ఆస్కరు అటువైపు లాగుతుంది మనసు. కానీ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే మంత్ర ఎప్పటి నుంచో ఉంది. ట్రిపుల్ ఆర్ అనేది ఈరోజు కాదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారిది కావాలంటే మీరు మొట్టమొదటి అసెంబ్లీ స్పీచ్ చూడండి. మొట్టమొదటి స్పీచ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆ రోజు శాసనసభలో ఒక మాట అన్నారు. ఆయన కూడా ట్రిపుల్ ఆర్ మంత్రమే చెప్పారు. తెలంగాణ నీడ్స్ టు రీథింక్, తెలంగాణ నీడ్స్ టు రీఓరియంట్, తెలంగాణ నీడ్స్ టు రీడిజైన్ లాట్ ఆఫ్ థింగ్స్ కరెంట్లీ ఎట్ డిస్పోజల్ అని చెప్పారు కేసీఆర్ గారు. అన్నట్టుగానే ఎన్నో విషయాల్లో ఇవాళ నవీన ఆవిష్కరణలు తీసుకొని వచ్చారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 10% బడ్జెట్ ఖచ్చితంగా పచ్చదనానికే పెట్టాలి. చెట్లు నాటాలి, నాటడమే కాదు వాటిని కాపాడాలి. కాపాడకపోతే కౌన్సిలర్ ఉద్యోగమైనా సర్పంచ్ ఉద్యోగమైనా ఖచ్చితంగా పోతుంది అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి, చట్టబద్ధంగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఊరికనే అవార్డులు ఇవ్వలేదు, ఊరికనే రికగ్నైజ్ చేయట్లేదు తెలంగాణని. ఏదో నిన్న డైలాగ్ కొడితే ఈరోజు రిపోర్ట్ రాలేదు. 8 ఏళ్ళు 240 కోట్ల పైచిలకు మొక్కలు పెట్టి వాటిని కాపాడే ప్రయత్నంలో కొంత భయపెట్టి చట్టంలో అంశాలు పొందుపరిచి మళ్ళీ నీళ్లు పోయడానికి కూడా ఆలోచించి, ముఖ్యమంత్రి గారు అంత సునిశ్చితంగా ఆలోచించారు. జనరల్గా దేశంలో ఎక్కడైనా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు దే గివ్ అ విజన్, కానీ ఆ విజన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత లోతుకు పోయారు కేసీఆర్ గారు అంటే, అవును మొక్కలు పెట్టమంటున్నాను, నీళ్లు పోయాలంటున్నాను, కానీ మొక్కలు పెట్టడానికి నీళ్లు పోయడానికి నీళ్లున్నాయా, దానికి సరిపడా సామాగ్రి ఉందా లేదా గ్రామాల్లో అని ఆలోచించి ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ట్యాంకరు పెట్టిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం. డైలాగులు 100 కొట్టొచ్చు, ఎటు పడితే అటు చెప్పేయచ్చు, చెట్టు పెట్టేయండి అని చెప్పేయచ్చు, చాలా ఉత్తముడిలాగా ఇది చేయండి అది చేయండి అని చెప్పి అందమైన స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు. కానీ ఆ స్టేట్మెంట్ ఫలవంతం కావాలి, ఆచరణలోకి మారాలి, ఫలితాలు రావాలి, భవిష్యత్తుకి బంగారు మెట్లు, బంగారు సోపానంగా ఉండాలి అంటే దాని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంటుంది, దాని వెనకాల ఎంతో ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంటుంది. 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ పెట్టండి, మున్సిపాలిటీ అయినా సరే లేదా గ్రామ పంచాయతీ అయినా సరే అన్నప్పుడు కొంతమంది అధికారులు అన్నారు ఎక్కువ అవుతుందేమో సార్ 10% అంటే. ఏం పర్వాలేదు, పచ్చదనం కోసం, పర్యావరణాన్ని కాపాడడం కోసం తప్పకుండా పెట్టాల్సిందే. మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతా ఉన్నాం, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిందే అని గట్టిగా చెప్పి కొత్త చట్టాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అదేవిధంగా రీథింక్, అదే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అంటుంటాం. ప్లాస్టిక్ గురించి మాట్లాడతాం అందరం. కేసీఆర్ గారు ఒక్కటే అన్నారు మాతో, ప్లాస్టిక్ నిషేధించాలి నిషేధించాలి అని చెప్పి క్యాబినెట్లో చర్చ అయితే ఆయన ఒక్కటే అడిగారు, ఒకటే ఒక క్వశ్చన్. ఆయన ఎంత ప్రాక్టికల్ మనిషో చెప్పడానికి మాట చెప్తా ఉన్నారు. ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ ఏంటి మీ ముందు అన్నారు. ప్రజలకు ఏం ఆల్టర్నేటివ్ చూపెడతారు మీరు? సరే బ్యాన్ చేద్దాం ప్లాస్టిక్, ఏముంది పర్వాలేదు. అంత బ్రహ్మాండంగా అఫోర్డబుల్, యాక్సెసిబుల్, అవైలబుల్ ఉన్న ఆల్టర్నేటివ్ ఒక్కటి చూపెట్టండి. అరిటాకులోని మీరు అనొచ్చు, కరెక్టే, ఆశయం ఉండడం మంచిదే. కానీ ఈరోజు ప్లాస్టిక్ ఉన్న స్కేల్లో, ప్లాస్టిక్ని వాడుతున్న స్కేల్లో ఆల్టర్నేటివ్ అవైలబుల్ ఉందా? లేదు. పేరుకి ఏదో ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పినంత మాత్రాన అయిపోతుందా? అవ్వదు. అందుకే ఆయన మాకు టీ హబ్ అన్నప్పుడు, వి హబ్ అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, వై డోంట్ యూ ఎంకరేజ్ యువర్ యంగ్స్టర్స్, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, ప్లాస్టిక్కి వయబుల్ ఆల్టర్నేటివ్స్ తీసుకొని రండి, తీసుకొని వచ్చిన తర్వాత ఎట్ స్కేల్ ప్రొడక్షన్ ఉందని మీరు భావిస్తే తప్పకుండా ప్లాస్టిక్ని మొత్తం బ్యాన్ చేద్దాం, బ్యాన్ చేసిన తర్వాత దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి నేనే ముందుండి నడిపిస్తాను. కానీ అప్పటిదాకా మీరు ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పి అనవసరంగా మీరు కంగారు పడి దేశాన్ని కంగారు పెట్టి ఎటు కాకుండా పోకండి. ఎందుకంటే ఒకసారి బ్యాన్ అన్న తర్వాత బ్యాన్ ఉండాలి, అంతేగాని బ్యాన్ చేశామని పేరుకు చెప్పడం, కింద మాత్రం ఆచరణలో ప్లాస్టిక్ వాడుతున్నారు అని మళ్ళీ తెల్లారి పేపర్లు రాయడం, ఇది కరెక్ట్ కాదు. ఆచరణాత్మకంగా ఉండాలి ఏది చేసినా అంటూ ఉంటారు. డెఫినెట్గా ప్లాస్టిక్ బ్యాన్ చేయాల్సిందే, కాదనడం లేదు, ఆ విషయంలో విభేదం లేదు. కానీ ఆల్టర్నేటివ్స్ ఏంటి, ప్రత్యామ్నాయాలు ఏంటి, ఏ రకమైన ప్రత్యామ్నాయాలు వస్తే
అవకాశాలు వస్తాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మనం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని వరంగల్లో పెట్టాం. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఒక కంపెనీ వచ్చింది బాంబే నుండి, గణేష ఈకోస్పియర్ అని. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా క్రష్ చేసి రోజుకి 140 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాస్టిక్ నుంచి పోగులు తయారు చేసే ఒక సంస్థను మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం, మీరు మాకు స్థలం ఇవ్వండి అన్నారు. స్థలం ఇచ్చాము. ఇవ్వడంతో పాటు ఇవాళ వాళ్ళకి మిగతా ఇన్ని ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే సంస్థలతో టైప్ చేయించాము. మీరు కావాలంటే వరంగల్లో చూడొచ్చు. ఒక్క సంస్థ ఇప్పుడు ఆ జైదీప్ గారు చూపెట్టారు కదా, ఆ ప్లాస్టిక్ పోగుల నుంచి తయారు చేసిన బట్టలు ఇవాళ రేపు మీరు చూసే ఉంటారు. బట్టలు అండర్ ఆర్మర్ అని, లూలు లెమన్ అని, ఇంకా ఇట్లా అథ్లీజర్ అంటారు దాన్ని, అథ్లెటిక్స్ అండ్ లీజర్ వేర్కి వేసుకుంటున్న బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ అథ్లీజర్ గుడ్డల్ని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అంటే ప్లాస్టిక్ని పునర్వినియోగించవద్దు, ప్లాస్టిక్ మళ్ళీ భూమిలోకి పోవద్దు, పోతే అది బయోడిగ్రేడబుల్ కాదు అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఎట్లా పునర్వినియోగించవచ్చు, ఎట్లా రీయూజ్ చేయవచ్చు, ఎట్లా రీసైకిల్ చేయవచ్చు అనేది కూడా మనం ఒకవైపు కంటిన్యూ చేయాలి. దాంతోపాటు ప్లాస్టిక్కి ఇఫెక్టివ్ సబ్స్టిట్యూట్ వస్తే 100% దాన్ని బ్యాన్ చేయాల్సిన బాధ్యత, చేసి అమలు చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఇప్పుడే నాకు దానకిషోర్ గారు, అరవింద్ కుమార్ గారు, సత్యనారాయణ గారు చెప్తే చాలా సంతోషం వేసింది. సత్యనారాయణ గారు చెప్పింది మీరు విన్నారు, ఆ ముగ్గురు అమ్మాయిలు మాట్లాడింది కూడా, ఆ చెల్లెలు మాట్లాడింది కూడా మీరు విన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు కొన్ని విషయాలు చెప్తే నమ్మలేరు. మహిళా సంఘాలు డిఆర్సీసీల ద్వారా, డిఆర్సీసీ అంటే డ్రై రిసోర్స్ సెంటర్స్, ఆ డ్రై రిసోర్స్ సెంటర్స్ ద్వారా అక్కడ వచ్చే చెత్తను వేరు చేసి, వెట్ వేస్ట్ని డ్రై వేస్ట్ని వేరు చేసి, ఎక్కడెక్కడైతే ఈ స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో డిఆర్సీసీలు నడుస్తున్నాయి, ఇంక్లూడింగ్ మై ఓన్ మున్సిపాలిటీ సిరిసిల్ల, వాళ్ళు సంవత్సరానికి కేవలం డిఆర్సీసీల ద్వారా సంపాదిస్తూ ఉన్నారు. ఒక్క సిరిసిల్లలో మా మున్సిపాలిటీలో 8 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల మహిళా సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఈ కాంపోస్టింగ్ ద్వారా, అంటే ఎరువును ఉత్పత్తి చేయడం ద్వారా ఈరోజు 8,70,00,000 రూపాయలు సంవత్సరానికి మహిళా సంఘాలు మున్సిపాలిటీలో చేస్తూ ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో వెట్ వేస్ట్ నుంచి, తడి చెత్త నుంచి ఉత్పత్తి అయ్యే ఎరువు ద్వారా సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాయి. సో ఈ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కేవలం ఒక అందమైన నినాదం మాత్రమే కాదు, ఇందులో ఆర్థిక ప్రయోజనం కూడా దాంతో ముడిపడి ఉంది అనే విషయం అర్థం చేసుకుంటే, ఇందాక దానకిషోర్ గారు చెప్పినట్టు భగవంతుడి యొక్క ప్రపంచంలో, భగవంతుడు తయారు చేసిన ప్రపంచంలో ఏది వ్యర్థం కాదు, ఏది వేస్ట్ కాదు, ప్రతి దాని నుంచి కూడా వెల్త్ క్రియేట్ చేయవచ్చు అనే మాట వారు ఏదైతే చెప్పారో తప్పకుండా మనందరం అది అర్థం చేసుకోవాల్సిన అవసరం, దాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఐఎమ్ సో డిలైటెడ్ టు సీ వాట్ ఆల్ హెస్ బిన్ డన్ హియర్. ASCII today has launched what is called as Rethink. I appreciate Chari Garu and the entire team of ASCII on this. Rethink is basically aiming at acceleration of circularity in waste management. అంటే ఏది కూడా వేస్ట్గా పోకుండా దాన్ని పునర్వినియోగించవచ్చు, దాన్ని మళ్ళీ తిరిగి వినియోగంలోకి తీసుకొని రావచ్చు అనే ఒక ఆలోచన, సర్క్యులారిటీ అనే కాన్సెప్ట్. దానిలో మరి ఒకవేళ మనం అట్లాగే వదిలిపెడితే, ఇందాక నేను చెప్పినట్టు సోఫా పోయి నాలాలో పడుతుంది, బాటిల్స్ పోయి నాలాలో పడతాయి, చెరువుల్లో పడతాయి, ఆ చెరువులు క్లాగ్ అయిపోతాయి, మళ్ళీ నీళ్ళు ఇళ్లలోకి వస్తాయి, మళ్ళీ ఎక్కడికక్కడ గబ్బు నగరం అయిపోతుంది. అందుకే దీన్ని ఎక్కడికక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. వి టాక్ అబౌట్ హౌ కార్పొరేట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. వాట్ అబౌట్ ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? వ్యక్తులుగా సమాజంలో మనకు బాధ్యత లేదా? వ్యక్తులుగా మనకు మాత్రం పట్ల లేదా సమాజం పట్ల? కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే సోషల్ రెస్పాన్సిబిలిటీ తప్ప వ్యక్తులకి, ఇండివిజువల్స్కి మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అనుకోవడం ఎంతవరకు సబబు? అందుకే ఈ సర్క్యులారిటీ అనే కాన్సెప్ట్లో, వేస్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్లో, ఈ RRR అనే మంత్రాలో తప్పకుండా అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అందరినీ వేడుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు సత్యనారాయణ గారు చెప్పిన దాంతో నాకు చాలా సంతోషం కలిగింది. ఈ RRR సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, మొత్తం తెలంగాణలో ఇప్పుడు 1962 RRR సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడే నాకు అజయ్ గారు చెప్తా ఉన్నారు, పక్కనే మా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 36 సెంటర్లు ఉన్నాయన్న, ఇంకా పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నాం అని చెప్పి వారు కూడా చెప్పారు. చాలా సంతోషం. ఇందులో ఆల్రెడీ 200 మెట్రిక్ టన్స్ ఆఫ్
ఐటమ్స్ ఆర్ కలెక్టెడ్, యూజ్డ్ ఐటమ్స్ ఆర్ కలెక్టెడ్. అండ్ ఇది 20 మే వరకు మాత్రమే, ఇంకా ఈ మధ్యకాలంలో ఈ 15 రోజుల్లో ఇంకా కూడా చాలా వచ్చి ఉంటుంది. దీస్ ప్రోడక్ట్స్ విల్ బి రీఫర్బిష్డ్, రీయూస్డ్ ఆర్ రీమేడ్ ఇంటూ న్యూ ప్రోడక్ట్స్. వచ్చిన వాటినే కొంత మళ్ళీ చక్కగా వాటిని మళ్ళీ వినియోగించే విధంగా తీర్చిదిద్ది వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. అమెరికాలో నేను అక్కడ చదువుకునే కాలంలో అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది చారి గారు, సాల్వేషన్ ఆర్మీ అంటారు. అంటే ఏంటంటే ఎవరైనా విడిచి సెకండ్ హ్యాండ్ బట్టలు కానీ ఇంకోటి కానీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు డైరెక్ట్గా. ఇక నేను వాడదలుచుకోలేదు, నాకు పట్టట్లేదు, సైజ్ పట్టట్లేదు, లేదా చాలా రోజులు అయిపోయింది కొని అనుకుంటే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు. ఇప్పుడు నాకు మా ఫీర్జాదిగూడ మేయర్ గారు కూడా ఒక మంచి మాట చెప్పారు. అన్న మేము ఫీర్జాదిగూడలో మాల్ ఆఫ్ కైండ్నెస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నాడు. మాల్ ఆఫ్ కైండ్నెస్ ఏందయ్యా అంటే ఇదే సేమ్ ఇది ఇప్పుడు ఆయన చెప్పిందే. ఇందాక నేను అమెరికా గురించి చెప్పాను కదా, సాల్వేషన్ ఆర్మీ అని, దానికి ఆయన పెట్టిన పేరు మాల్ ఆఫ్ కైండ్నెస్. అంటే మంచి హృదయం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే తమ తమ వస్తువులు పారేయకుండా, రోడ్డు మీద పారేయకుండా, చెత్తబుట్టలో పారేయకుండా, నాలాల్లో పారేయకుండా, చెరువుల్లో పారేయకుండా మున్సిపాలిటీకి అప్పచెప్తే, ఈ RRR సెంటర్లకు అప్పచెప్తే దాన్ని కొద్దిగా క్లీన్ చేసి అక్కడ పెడితే ఇల్లు లేని మన బట్టలు లేని వాళ్ళు, నిరుపేదలు, లేదా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు, ఇంకా ఎవరైనా ఇట్లాంటి వస్తువులు కావాల్సిన వాళ్ళు, బుక్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, సోఫాలు కావచ్చు, బట్టలు కావచ్చు, వాటిని వినియోగించుకునే విధంగా ఒక మాల్ ఆఫ్ కైండ్నెస్ అని పెట్టామన్నారు. ఐ రిక్వెస్ట్ సత్యనారాయణ గారు టు స్ప్రెడ్ ద వర్డ్. తప్పకుండా ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఫిర్జాదిగూడ, చేసి వెల్డన్ వెంకటరెడ్డి గారు చేసి మిగతా పట్టణాల్లో కూడా ఇదే రకమైన ఆలోచనని ఇంకా కొద్దిగా మోటివేట్ చేస్తే, ఎంకరేజ్ చేస్తే బాగుంటుందన్న విజ్ఞప్తి. తర్వాత GHMCలో లాట్ ఆఫ్ థింగ్స్ వర్ మెన్షన్డ్, బట్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ GHMC పర్స్పెక్టివ్ ఇస్, GHMC మీ అందరికీ తెలుసు హైదరాబాద్ మొత్తం కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2014లో ప్రతిరోజు మన దగ్గర ఉత్పత్తి అయిన చెత్త, మనం కలెక్ట్ చేసిన చెత్త GHMC ద్వారా 3500 మెట్రిక్ టన్నులు, 3500 మెట్రిక్ టన్స్. కానీ ఈరోజు ఆఫ్టర్ 9 years, బికాస్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ ఇన్ కలెక్షన్, బికాస్ ఆఫ్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ వేస్ట్ దట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్, టుడే వీఆర్ కలెక్టింగ్ 8500 మెట్రిక్ టన్స్ పర్ డే. 5000 టన్నులు ప్రతిరోజు ఎక్కువైంది. ఆ రోజు 3500 టన్నులు ఉంటే ఈరోజు 8500 మెట్రిక్ టన్నులు. మనుషుల యొక్క వెల్త్ పెరిగే కొద్దీ, కుటుంబాల యొక్క వెల్త్ అఫ్లూయెన్స్ పెరిగే కొద్దీ వేస్ట్ జనరేషన్ కూడా పెరుగుతుంది. ఎదిగిన దేశాల్లో, చాలా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పుకునే దేశాల్లో, అగ్రరాజ్యాల్లో ఒక్కొక్క మనిషి దాదాపు 4 కిలోల చెత్తను ఉత్పత్తి చేస్తారు ప్రతిరోజు. భారతదేశం లాంటి దేశంలో ఈరోజు ఒక 1/2 కిలో చెత్త ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. కానీ ఎట్లెట్లయితే వెల్త్ పెరుగుతుందో అట్లట్లా వేస్ట్ కూడా ఎక్కువ క్రియేట్ కావడం మొదలవుతుంది. మరి వెల్త్ పెరిగిన కొద్దీ, భారతదేశం ఇంకా ముందుకు పోయిన కొద్దీ చెత్త కూడా పెరుగుతుంది. కాబట్టి మన కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా పెరగాలి, మన ట్రీట్మెంట్ కెపాసిటీ కూడా పెరగాలి, కెపాసిటీ బిల్డింగ్ జరగాలి, ట్రీట్మెంట్ కూడా బెటర్గా జరగాలి. అందుకే GHMC ఆధ్వర్యంలో ఏం చేస్తున్నామంటే, ఇప్పుడే నేను చెప్పినట్టు 200 కోట్ల రూపాయలు 300 టన్నుల సిటీ కంపోస్ట్ని రోజు జనరేట్ చేయడమే కాకుండా దాన్ని అమ్మడం ద్వారా 200 కోట్ల రూపాయలు తడి చెత్త నుంచి ఇవాళ GHMC సంపాదిస్తూ ఉంది. దాంతోపాటు పొడి చెత్త నుంచి ఏం చేస్తూ ఉన్నామంటే, ఇప్పటికే ఒక 20 మెగావాట్ల ప్లాంట్, విద్యుత్ ప్లాంట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ ప్లాంట్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఇన్ జవహర్ నగర్. కానీ దాంతో సంతృప్తి పడకుండా 20 మెగావాట్లతో సరిపెట్టుకోకుండా మొత్తం డిసెంబర్ 2024 నాటికి మొత్తం 101 మెగావాట్ల విద్యుత్ని వేస్ట్ నుంచి జనరేట్ చేసి మొత్తం భారతదేశంలోనే అగ్రశ్రేణి పట్టణంగా వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పట్టణాల్లో అగ్రభాగాన హైదరాబాద్ ఉండబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్, ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు చారి గారు ఇవన్నీ చూపెట్టారు, టైల్స్ చూపెట్టి ఇవి కొద్దిగా అనీవన్గా ఉన్నాయి, మీరేం అనుకోకండి, కానీ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ డెమోలిషన్ వేస్ట్ నుంచి తయారు చేశాము అని అన్నారు. హైదరాబాద్లో ఇప్పుడు 2 ఉన్నాయి ప్లాంట్లు. ఒకటి ఫతుల్గూడలో ఉంది, 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన CND ప్లాంట్, CND అంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్. అదేవిధంగా మరొకటి జీడిమెట్లలో ఉంది. ఇంకా ఒక 2 ప్రారంభించబోతా ఉన్నాం. దయచేసి ఐ రిక్వెస్ట్ ద బిల్డర్స్, ఐ రిక్వెస్ట్ ఆల్ ద అర్బన్ ప్లానర్స్ టు స్టార్ట్ యూటిలైజింగ్ ద సర్వీసెస్ ఆఫ్ దీస్ CND ప్లాంట్స్. ఎందుకంటే అక్కడ నుంచి కంకర ఉత్పత్తి అవుతుంది, టైల్స్ ఉత్పత్తి అవుతున్నాయి, మీకు ఏది కావాలంటే అది. భవన నిర్మాణ వ్యర్థాలను కూడా పునర్వినియోగించాలి అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా వాటిని కూడా వాడుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడే నేను డ్రై రిసోర్స్ సెంటర్స్ గురించి చెప్పాను. డ్రై రిసోర్స్ సెంటర్స్ కూడా మొత్తం 206 డ్రై రిసోర్స్ సెంటర్స్ ఉన్నాయి.
వాటిలో 87 ఇందాక నేను చెప్పినట్టు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, మిగతా మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మహిళలు సంవత్సరానికి 6,30,00,000 అంటే నెలకి దాదాపుగా 51 లక్షలు మరి నెలకు వాళ్ళు కూడా సంపాదిస్తూ ఉన్నారు ఈ డ్రై రిసోర్స్ సెంటర్స్ ద్వారా. కొన్ని బయోమిథనేషన్ ప్లాంట్స్ పెడతా ఉన్నాం. సూర్యాపేటలో, మేడ్చల్లో, జవహర్ నగర్లో, కొంపల్లిలో, దమ్మాయిగూడలో మరి ఈ బయోమిథనేషన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తద్వారా అక్కడ నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ని కుకింగ్ కోసం ఇంకా ఇతర అవసరాల కోసం కూడా వాడుకునే వెసులుబాటు కలిగిస్తూ ఉన్నాం. ఇంకా ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టాం. మన భగవంతుడికి పూజ చేసేటప్పుడు వాడుతూ ఉంటాం పువ్వులు, ఇతరత్ర సామాగ్రి. హోలీ వేస్ట్ అని ఒక కంపెనీ, వారు కూడా ఆ ఏదైతే పూలు కానీ ఇంకోటి కానీ భగవంతుడికి సమర్పించేది ఉంటుందో దాన్ని కూడా వాడుకొని ఆ ఫ్లోరల్ వేస్ట్ నుంచి ఈరోజు వారు కూడా ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నారు. వీటిని ముఖ్యంగా మన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట ఇట్లాంటి ప్రాంతాల్లో ఒక కంపెనీ ఉంది, ఊర్వీ సస్టైనబుల్ సొల్యూషన్స్ అని, వారితో ఈ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. తద్వారా అక్కడ ఏదైతే పూజకు వాడే మరి సామాగ్రి ఉంటుందో దాన్ని కూడా పునర్వినియోగించాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఈరోజు ఇప్పుడే ఇంకో సంతోషకరమైన వార్త ఏంటంటే సూర్యాపేటలో అక్కడ మున్సిపాలిటీలో, సిద్దిపేట మున్సిపాలిటీలో వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు సస్టైనబిలిటీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారని చారి గారు చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారు, ఇక్కడ ఆయన మొత్తం ఇక్కడ కనబడే వేస్ట్ అంతా కూడా సూర్యాపేట నుంచే ఇదంతా అదేనా సూర్యాపేట మున్సిపాలిటీదే వాడుతున్నాం ఇక్కడ ఉన్న వేస్ట్ అంతా అని కూడా చెప్పారు. అట్లాంటి కాన్సెప్ట్ని కేవలం సూర్యాపేట, సిద్దిపేటకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కూడా అందిపుచ్చుకునే విధంగా, అన్ని కార్పొరేషన్స్ కూడా అందిపుచ్చుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు చూసుంటారు బయోమైనింగ్, లెగసీ డంప్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో, ఇప్పుడు మన జవహర్ నగర్ మాదిరిగా ఎప్పుడెప్పటి నుంచో పేరుకుపోయిన దశాబ్దాలు పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 141 మున్సిపాలిటీలు హైదరాబాద్ మినహాయిస్తే బయోమైనింగ్ ప్రక్రియ ప్రారంభించాము. 9 క్లస్టర్ల కింద విభజించి వరంగల్లో, భువనగిరిలో నేను స్వయంగా ప్రారంభించాను. సంతోషం ఏంటంటే ఒక 11 ఎకరాల విలువైన స్థలం, భువనగిరిలోనా వరంగల్లోనా, అది భువనగిరిలో, భువనగిరి పట్టణాన్ని అంటుకునే ఒక 11 ఎకరాల విలువైన స్థలం, అక్కడ ఈ చెత్త కుప్పు ఉండేది. ఇప్పుడు 40% క్లీన్ అయిపోయింది. మిగతా 60% కూడా తీసేస్తే ఆ 11 acres of valuable land will belong to the city, will belong to the town of భువనగిరి, and it will be useful to the people. దాన్ని పార్క్ చేయొచ్చు, లేదంటే ఇంకోటి చేయొచ్చు, ప్రజలకి ఆహ్లాదకరమైన ఒక వాతావరణాన్ని సృష్టించవచ్చు. అక్కడ మీరు చూడొచ్చు మన వరంగల్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. అదే పద్ధతుల్లో హైదరాబాద్లో, మన తెలంగాణలోని మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా లెగసీ డంప్ అంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. తద్వారా మరి పట్టణ ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నివాసం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ బయోమైనింగ్ ప్రాజెక్ట్ ఒక్కదానికోసమే దాదాపు మన 178,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అది కూడా ఆస్కీ ఐడియానే, చారి గారి ఐడియానే. మానవ వ్యర్థాలు ఏదైతే ఉంటాయో వాటిని కూడా ట్రీట్ చేయాలి, లేకపోతే అవన్నీ కూడా మళ్ళీ వచ్చి మన వాటర్ బాడీస్ని నాశనం చేస్తాయి. మన నాలాస్ కానీ మన చెరువులు కానీ నాశనం అయి కంటామినేట్ అయి ప్రజారోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్నీ మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా కడతా ఉన్నాం. అందులో కొన్ని పూర్తయిన, దాదాపుగా ఇప్పటికి 18 పూర్తయి పనులు ప్రారంభించాయి, మరొక 25 నడుస్తున్నాయి, మిగతావి కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు ఇంత పెద్ద ఎత్తున. వాట్ వీఆర్ డూయింగ్ విత్ FSTPs is more than 139 ULBs have signed up. This is going to cost us about 427 crores and 30 lakh rupees. 427,30,00,000 రూపాయలతో ప్రతి మున్సిపాలిటీలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కడుతున్నాము. దాంతోపాటు కట్టిన తర్వాత దాని నుంచి మాన్యూర్ కూడా తయారు చేస్తూ ఉన్నాం, కాంపోస్ట్ కూడా తయారు చేస్తున్నాం. ఇప్పుడే నేను మంత్రి గారిని అడిగాను, నిన్న ఒక పేపర్లో మంచి వార్త వచ్చింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చాలా చక్కగా అక్కడ FSTP నుంచి మాన్యూర్ తయారు చేస్తున్నారు, దాన్ని రైతులకు అమ్ముతున్నారు, హరితహారంలో వాడుతున్నారు మున్సిపాలిటీలో భాగంగా అని చెప్పి మంచి వార్త వచ్చింది. మంత్రి గారికి, అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. మిగతా మున్సిపాలిటీలో కూడా చేస్తున్నారు, వారికి కూడా నా అభినందనలు. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో ఇప్పుడే కిషోర్ గారు చెప్పారు, 100% సివరేజ్ ట్రీట్మెంట్, 100% వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేయబోయే మొట్టమొదటి నగరంగా హైదరాబాద్ ఈ ఆగస్టు చివరి కల్లా అవతరిస్తుంది. మొత్తం భారతదేశంలోనే ఒక ప్రత్యేకత హైదరాబాద్కి వస్తుంది. ఆ వేస్ట్ వాటర్ని కూడా 100% మళ్ళీ రీయూటిలైజ్ చేసే దిశగా కొత్త పాలసీని కూడా రూపొందిస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ బిల్డింగ్లు కడతారు, మా శేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఆయన గతంలో క్రెడై చైర్మన్గా ఉండేవాళ్ళు.
బిల్డింగ్లు హైదరాబాద్లో ఈరోజు ఎక్కడ విపరీతమైన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ బిల్డింగ్లన్నింటిలో కూడా క్లియర్ వాటర్, ఫ్రెష్ వాటర్ వాడాల్సిన అవసరం లేదు. ఈ ట్రీటెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో సెకండరీ ట్రీట్మెంట్ తర్వాత ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. తప్పకుండా ఆ దిశగా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. తక్కువ కాస్ట్గా ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాడుకుంటారు. అదేవిధంగా మొత్తం ల్యాండ్స్కేపింగ్ కానీ, అదేవిధంగా ఇతర అవసరాలకు కానీ ఈ వాటర్ అంతా కూడా మనం ట్రీట్ చేయగలిగితే, ఎందుకంటే హైదరాబాద్ మొత్తం ఎస్టీపీల నిర్మాణం పూర్తయిన తర్వాత 2000 MLDల ఎస్టీపీల కెపాసిటీ కలిగిన నగరంగా హైదరాబాద్ మారుతుంది. మరి అంత పెద్ద ఎత్తున వేస్ట్ వాటర్ ఉత్పత్తి అయినప్పుడు దాన్ని పునర్వినియోగించుకోకపోతే, సర్క్యులర్ ఎకానమీలో భాగంగా దాన్ని సంపూర్ణంగా వాడుకోకపోతే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో దాదాపు 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ఎస్టీపీలు కడతా ఉన్నాం. మరి దానివల్ల ఉత్పత్తి అయ్యే ట్రీటెడ్ వాటర్ని మళ్ళీ తిరిగి వినియోగించి దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో ఒక ఆదర్శవంతమైన ప్రక్రియగా మార్చే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు స్లడ్జ్ కూడా ఏదైతే ఉంటుందో ఎస్టీపీల్లో దీన్ని కూడా కంపోస్ట్ కింద మారుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే అంబర్పేటలో, నాగోల్లో ఎక్కడైతే మనకి 2 ఎస్టీపీలు ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అక్కడ మిథేన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని కూడా తిరిగి వాళ్ళు కూడా వాడుకుంటా ఉన్నారు. దాన్ని కూడా బయోగ్యాస్ కింద సప్లై చేస్తూ ఉన్నారు. హెచ్పిసిఎల్కి, ఐఓసిఎల్కి, బీపీసీఎల్కి దాన్ని ఉత్పత్తి చేసి వాడుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే సోలార్లో వీఆర్ నంబర్ 2 ఇన్ ద కంట్రీ. We were at 74 megawatts back in 2014 in terms of generation of solar. Now we are more than 5,000 megawatts. We are number 2 in the country, second only to Karnataka. But land mass తీసుకుంటే we are number 1. ఎందుకంటే కర్ణాటక మనకంటే చాలా పెద్ద రాష్ట్రం. ల్యాండ్ మాస్ తీసుకుంటే ఎంత తక్కువ భూభాగంలో ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా చూస్తే మాత్రం అగ్రభాగాన ఉన్నాం. దాన్ని ఇంకా ప్రమోట్ చేస్తూ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాం. మనం హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళు నడిపే ఎస్టీపీలు కానీ, పంప్ హౌసెస్ కానీ, రిజర్వాయర్స్ కానీ వాళ్ళకి విద్యుత్ చాలా పెద్ద ఎత్తున అవసరం పడుతుంది. అందుకే వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చాము. మొత్తం 31 మెగావాట్ల విద్యుత్తుని హెచ్ఎండబ్ల్యూఎస్ ఈ సోలార్ రూఫ్ టాప్ ద్వారా, ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద సర్ఫేస్ ఏరియాస్ ఉంటాయి, దాన్ని కూడా వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేయబోతా ఉన్నాం. దీంతో పాటు టుడే ఐఎమ్ డిలైటెడ్ దట్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ and HMWs have signed an MOU. Another MOU has been signed by the Indian Institute of Rice Research and also Sustainable India Trust and Guru Gobind Indraprastha University, New Delhi, to basically study the nutrients and extraction of byproducts from STPs and initiate measures to reduce the carbon footprint in the STP operations. Carbon footprint తగ్గిస్తూ అందులోంచి వచ్చే మెటీరియల్ని ఇంకా మళ్ళీ ఎట్లా పునర్వినియోగించవచ్చు, ఎస్టీపీల ట్రీట్మెంట్ ద్వారా వచ్చే మెటీరియల్ని ఎట్లా పునర్వినియోగించవచ్చు, గ్యాస్ రూపంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు. దానికోసం ఇప్పుడే ఒక 3 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వారందరికీ కూడా నా అభినందనలు. అదే మాదిరిగా మాకు మీ అందరికీ తెలుసు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు మాకు ఇష్టం లేకపోయినా అవార్డులు కూడా ఇస్తోంది. మాకు స్వచ్ఛ సర్వేక్షణలో 2021లో 12 అవార్డులు వచ్చినాయి. మొన్న 2022లో 26 అవార్డులు వచ్చినాయి. జిహెచ్ఎంసీకి వాటర్ ప్లస్ అనే ట్యాగ్ ఇచ్చారు. 45 ULBs so far in the state have received the status of ODF++. 70 ULBs have received ODF plus certification and 26 ULBs have received the sustained ODF status. అంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పట్టణాలకు సంబంధించి, పట్టణాభివృద్ధికి సంబంధించి ఇంత నిర్దిష్టమైన ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన రాష్ట్రంలో జరుగుతున్నంత పకడ్బందీగా కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగడం లేదు అనేది ఆత్మవిశ్వాసంతో మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చాలామంది మంత్రులను కలుస్తూ ఉంటాను, చాలామంది అధికారులను కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, నిజంగా చేస్తున్నారా, నిజంగా జరుగుతుందా అని డౌట్ పడుతుంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, సరే నేను రాజకీయ నాయకుడిని, నేను చెప్పేది మీరు నమ్మాల్సిన అవసరం లేదు, బట్ సీయింగ్ ఇస్ బిలీవింగ్. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి, మేము చేస్తున్నామా లేదా మీకే తెలుస్తుంది. మేము ఇక్కడ నిజంగా హైదరాబాద్ ఇంత బాగుంది అని కొంతమందికి చెప్తుంటే మేము చెప్తేనేమో నమ్మరు. అదే రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ లాగా కనబడుతుంది నాకంటే మాత్రం నమ్ముతారు. అందుకే నేనేం చెప్పానంటే మా వాళ్ళకి, సరిగ్గా మేము చెప్పేది వదిలేయండి, బయట వాళ్ళు వచ్చి చూసి చెప్తే దాన్నన్నా నమ్మండి కనీసం అని చెప్తా ఉంటాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే మా సోదరులకు సోదరిమణులకు కూడా నా విజ్ఞప్తి ఒకటి, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం ఇక్కడే కూర్చుని మాట్లాడుకొని ఫలానాది లేదు ఫలానాది లేదంటే కాదు. మీరు ఒక రౌండ్ పక్క రాష్ట్రాలకు పోయి వస్తే ఇక్కడే ఉంది అక్కడే ఉందో కూడా మీకే తెలుస్తుంది. ఇక్కడే ఉన్నది అక్కడేం లేదు. మహారాష్ట్రకో కర్ణాటకకో రౌండ్ అట్లా పోయి వస్తే 4 ఊర్లు తిరిగి 4 పట్టణాలు తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడే ఉంది అక్కడే ఉందో మీకే అర్థమవుతుంది. లేకపోతే ఇక్కడే కూర్చొని ఇది బాలేదు అది బాలేదు అనడం చాలా ఈజీ.
Armchair criticism is the easiest thing on the planet. Kani, to contribute to the cause, to contribute to the state, to contribute to the city, to contribute to your division, to contribute to your ward, that's more difficult. Individual social responsibility and owning up to it is more difficult. I urge all of you to participate with the government in the government's initiatives, in the initiatives of the local bodies. We're also going to launch a couple of very interesting initiatives. నాకు చారి గారు చెప్పింది బాగా నచ్చింది. ప్రతి శనివారం నేను సత్యనారాయణ గారిని అరవింద్ కుమార్ గారిని కోరుతా ఉన్నాను. అన్ని మున్సిపాలిటీలని, అందరు మున్సిపల్ కమిషనర్లని, మున్సిపల్ చైర్మన్లని సెన్సిటైజ్ చేద్దాం. ప్రతి శనివారాన్ని రీథింక్ డేగా, ఆర్ఆర్ఆర్ డేగా మార్చుకొని ఆ రోజు మొత్తం ఆర్ఆర్ఆర్ అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే నినాదంతో ప్రతి శనివారం కూడా నిర్దిష్టమైన కార్యక్రమాలు ఇచ్చి దాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పి సత్యనారాయణ గారిని, అరవింద్ కుమార్ గారు కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ దిశగా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయండి. నేను కూడా వస్తాను. చారి గారిని, పద్మనాభయ్య గారిని కూడా రమ్మందాం. అందరం కలిసి ఎందుకు చేయాలి ఈ మాట అని చెప్పి కూడా అర్థమయ్యేటట్టు చెప్దాం. దాంతోపాటు మా మహిళా సోదరిమణులు ఎవరైతే వారు ఇందాక మాట్లాడారు, వారి అనుభవాలు కూడా ఇతరులకు తెలిసే విధంగా వారిని కూడా కొంతమంది బెస్ట్ పర్ఫార్మింగ్ ఎస్హెచ్జీస్ ఏవైతే ఉన్నాయో వారిని కూడా పిలవండి. తద్వారా మనం ఒక మంచి ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత సైంటిఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టబోతా ఉన్నాం అన్ని యుఎల్బీస్లో. దీన్ని ప్యూర్లీ ఉన్న వేస్ట్ని ఎట్లా రీయూజ్ చేయాలి, ఎట్లా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చేయాలి అనే దానికోసం మరి 9 క్లస్టర్ల కింద దీన్ని కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ కూడా కొత్త ఒక ప్రణాళిక కూడా తీసుకొని వస్తాం. ఒక సర్క్యులర్ ఎకానమీ హబ్ని ఎంఏఎన్యూడిలో మా డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేస్తాం. నాకు సార్ చెప్పారు ఇప్పుడే, పద్మనాభయ్య గారు, ఢిల్లీలో ఇండియా హ్యాబిటాట్ సెంటర్ ఉంది, హైదరాబాద్లో కూడా పెట్టాలన్నారు. నిజానికి ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడో చెప్పారు సార్ ఈ మాట, హైదరాబాద్ హ్యాబిటాట్ సెంటర్ పెట్టండి. ఖానామెట్లోనే ఎప్పుడో ముఖ్యమంత్రి గారు ప్లేస్ కూడా ఐడెంటిఫై చేశారు. ఎందుకో గ్రౌండ్ అవ్వలేదు. బట్ ఐల్ వర్క్ ఆన్ ఇట్. ఐల్ మేక్ షూర్ దట్ దిస్ హైదరాబాద్ హ్యాబిటాట్ సెంటర్ బికమ్స్, like you said, an important center where thinkers can congregate, people can come together, people who want to contribute to the city, people who want to contribute to the state and the country, they should come together, formulate ideas, come out with new strategies for effective management of so many things that are wrong in our society. Once again, on this World Environment Day, I congratulate all the people who have joined us here, and I thank ASCI for organizing this wonderful event. Jai Telangana, Jai Hind. Thank you very much, sir. Thank you very much, sir.